ఈ రోజు అనంతపురం జిల్లాలో అదేవిధంగా ఉదయం ధర్మవరం ఈ రోజు అనంతపురం కూడా పర్యటించడం జరిగింది. మేము వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇటీవల 14వ తారీఖున గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా బీసీ బాంధవులు, మహిళలు, విద్యార్థులు, యువత అందరూ కూడా ఆ రోజున హాజరవటం కూడా జరిగింది. రాష్ట్ర భవిష్యత్ కోసం ఏ విధంగా మనం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో వారందరితో కూడా సుదీర్ఘంగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చించిన తరువాత అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేద్దాం అనేటువంటి విషయాన్ని అందరి ద్వారా ఆ రోజున మేము అనౌన్స్ చేయటం కూడా జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మమ్మల్ని కూడా పిలిపించి మీరు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పి వారు కూడా కోరిన మీదట అప్పుడు మేము తప్పనిసరిగా భవిష్యత్తులో మేము మేనిఫెస్టోలో పెట్టే సమస్యలే కాదు, ఇంకా అదనంగా మీ దృష్టికి మాకు వస్తే తప్పనిసరిగా బీసీలని మేము కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. బలహీన వర్గాలకి సముచితమైన న్యాయం ఇస్తామని చెప్పిన వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిపాలన మా యువత ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి జోలికి వెళ్లకుండా ఈ సమాజంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పేదలకు వైద్యం, విద్య మీరు ఉచితంగా చేయాలి. ఆ విధమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం అని రెండు కళ్ళు. కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమం బట్టను నొక్కుతున్నానని ప్రజలందరూ నాకే ఓటేయాలంటున్నారు. అది ఎంతమందికి ఆ సంక్షేమం ఆ బట్టను నొక్కే కార్యక్రమం వెళ్తా ఉంది. అభివృద్ధి అనేది పూర్తిగా మనందరం గ్రామీణ ప్రాంతాలు చూస్తూనే ఉన్నాం. సర్పంచులు ఒక్కొక్కరు ₹1 2 రూపాయలు వడ్డీకి, ₹3 వడ్డీకి తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నిలబడి వాళ్ళు మొత్తం సర్వం కోల్పోయారు. ఇవాళ కనీసం 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే లాగేసుకోవటం జరిగినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. నేను సామాజిక న్యాయం అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అయ్యా, సామాజిక న్యాయం అంటే 10 మంది మంత్రులు, 10 ఎమ్మెల్సీలో, లేకపోతే 4 రాజ్యసభలు అయితే సామాజిక న్యాయం కాదు నాయన. ఎందుకంటే మేము చెప్పేది సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో బలహీన బడుగు వర్గాలు మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు వాటా దక్కిన రోజే సామాజిక న్యాయం అని అయినటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థలు మనం కోల్పోయాం. దేనికి కోల్పోయి, ఎందుకు కోల్పోయాం? కనీసం ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించకుండా ఆ రోజున 12% రిజర్వేషన్ మనం కోల్పోయాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16,000 చిల్లరగా ఈ రోజున మన పదవులు కోల్పోవటం జరిగింది. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం మరి స్వర్ణయుగం కావాలి, ఈ రోజుకి రాష్ట్ర రాజధాని లేనటువంటి నిస్పృహలో ఉన్నటువంటి మనందరూ కూడా కన్ను తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక దశ మార్చగలటువంటి బీసీ వ్యక్తులే ఈ రోజున రాష్ట్రాన్ని నడిపించగలటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు నమ్మారు కనుకనే మనందరి మీద కూడా ఆధారపడి ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో 14 సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఈ దేశంలోనే అత్యధికంగా మరి పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇవాళ మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో రావాలి, ఒక మార్పు అనేది తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలకి నేనంటూ ఒక యువతని ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతో ఆయన కూడా వస్తే ఆయన కూడా పలు రకాలుగా విమర్శలు చేయటం, హేళనగా మాట్లాడటం, రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గత 2 తపాలుగా ఎన్నికయ్యాడు. గతంలో 3 తపాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన కూడా ఒక పరిపాలనాధ్యక్షుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఈ రోజున దేశంలో ప్రధానులందరూ కూడా, ప్రపంచ దేశాల ప్రధానులందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేయందుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం గమనంలో తీసుకోవాలి. ఈ యొక్క ముగ్గురు త్రిమూర్తులందరూ కూడా కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలోకి మనందరూ కూడా తీసుకెళ్లాలి అంటే మనందరూ కూడా ముక్త కంఠంతో మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం చేకూర్చాలి. అదేవిధంగా మరి పెద్దలు దగ్గుబాటి ప్రసాద్ గారు మరి యువకుడు, ఉత్సాహవంతుడు, మరి కష్టపడి పనిచేసే మనస్తత్వం, మరి గ్రామం నుంచి కూడా మరి ఇవాళ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి, మంచి వ్యక్తిని మనం ఎన్నిక చేసుకుంటే తప్పనిసరిగా మనందరికీ అన్ని వర్గాలకు కూడా సముచితమైన న్యాయం చేస్తారు. అలాంటి వ్యక్తిని మనం ఎన్నిక చేసుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి
అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థికి కూడా మీరందరూ కూడా ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు రేపు వేసేటువంటి ఓటు చాలా కీలకమైనటువంటి ఓటుగా భావించి మీరందరూ కూడా ఈ అభ్యర్థుల విజయానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.